ఎయిర్టెల్ మాడ్యులర్ స్విచ్ బోర్డ్ కనెక్షన్ గురించి తెలుసుకుందాం. ఇందులో 2 లూపింగ్లు వచ్చినాయి. ఈ 2 ఫ్యాన్ల డిమ్మర్, ఇదొక డిమ్మరు, దీని స్విచ్ ఇది, దీని స్విచ్ ఇది. ఈ 2 ఫ్యాన్లకు ఒక స్విచ్. ఇది ఇన్వర్టర్ కనెక్షన్ కోసం. రెండింటి నుంచి దీనికి సపరేట్ లూపింగ్ వస్తుంది. మళ్ళీ అన్ని స్విచ్లకు సపరేట్ లూపింగ్ వస్తుంది. ఇది నార్మల్ పవర్ వస్తుంది. అందుకని 2 రకాల లూపింగ్ ఇచ్చుకున్నాం. ఇండికేటర్ నుంచి ఒక వైరు ఫేస్ పోయింది, ఇంకొక వైరు న్యూట్రల్కు కనెక్షన్ అవుతుంది. స్విచ్ నుంచి సాకెట్ లైన్కు లూప్ అయింది. మాడ్యులర్ ఎంసీబీ ఇది బోర్ కోసం. ఈ స్విచ్ ఎంసీబీ ఆన్ చేసుకుని బయట బోర్ ఆన్ చేసుకుంటేనే నడుస్తుంది. లేకపోతే ఎంసీబీ ఇంటి లోపల ఆఫ్ ఉన్నాయనుకో బయట బోరు చాలు కాదు. ఎందుకంటే ఇంటి వాళ్ళు ఉన్నప్పుడు లేనప్పుడు, ఉన్నా లేకుండా ఎటైనా ఊరికి వెళ్ళినప్పుడు ఎవరైనా అంటే వారు బోర్ అనేది చాలు చేసుకోకుండా ఉండడానికి బోర్డు యొక్క కంట్రోల్ ఇంటి లోపల పెట్టడం జరుగుతుంది.